Hope you are all safe. Welcome back to Kids Kingdom. Hope you are busy with online classes. Kids Kingdom లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. క్రియేషన్ గురించి నేర్చుకున్నాం, యానిమల్ ఇవి గురించి నేర్చుకున్నాం, కయూన్ హేబెల్ గురించి నేర్చుకున్నాం. మనం యాక్టివిటీ ఏంటో చూద్దాం. మీరు చాలా సాంగ్ నేర్చుకుంటున్నారు కదా. సాంగ్స్ బాగున్నాయి కానీ మీరు అందరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. న్యూ యాక్టివిటీ న్యూ సాంగ్ ఏంటో చూద్దాం మనం. ఆర్ యు రెడీ? ఓ yes yes Kids Kingdom. ఇప్పుడు మనం సాంగ్ చూద్దాం. పెద్ద ఓడగట్టెలు దేవుని మాట మీద మంచు పెట్టెను. నోమదాగా ఒక పెద్ద ఓడగట్టెను దేవుని మాట మీద మంచు పెట్టెను. నీతిమంతునిగా జీవించెను, తన కుటుంబమునంతా రక్షించెను. వాన కొట్టెను, వరదలొచ్చెను, ఈ లోకమంతా మునిగిపోయెను. నోమదాగా ఒక పెద్ద ఓడగట్టెలు దేవుని మాట మీద మంచు పెట్టెను. నోమదాగా ఒక పెద్ద ఓడగట్టెను దేవుని మాట మీద మంచు పెట్టెను. నీతిమంతునిగా జీవించెను, తన కుటుంబమునంతా రక్షించెను. వాన కొట్టెను, వరదలొచ్చెను, ఈ లోకమంతా మునిగిపోయెను. నోవ తాత ఒక పెద్ద ఓడగట్టెను దేవుని మాట మీద మంచు పెట్టెను. నోవ తాత ఒక పెద్ద ఓడగట్టెను దేవుని మాట మీద మంచు పెట్టెను. నీవు దేవుని మాట మీద మంచు పెట్టెము, నీవు దేవుని మాట మీద మంచు పెట్టెము. నా తాత ఒక పెద్ద ఓడగట్టెను సాంగ్ భలే ఉంది కదా. మీకు నేర్చుకుంది. ఇప్పుడు మనం యాక్టివిటీ చూద్దాం. హాయ్ పిల్లలు, అందరు బాగున్నారు కదా. లాస్ట్ వీడియో మీరు అందరు చూసారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం మనం కయ్యూను ఏబేల్ గురించి మనం చూసాం. ఏబేల్ చనిపోయిన తర్వాత దేవుడు ఆడమ్ అండ్ ఈవ్ కి మళ్ళా ఇంకొక సన్నుని ఇస్తాడు. ఆ సన్ పేరు షేతు. ఆ షేతుకు పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్దలు అవుతారు. ఇంకా వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్దలు అవుతారు. అలా జనరేషన్ అంతా చాలా ఎక్కువ మంది అయిపోయారు అన్నమాట. అలా ఎక్కువ మంది అయిపోయినప్పుడు కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ఇష్టంగా ఉండకుండా అన్ని బ్యాడ్ పనులు చేస్తూ ఉన్నారంట. మీకు అలా బ్యాడ్ పనులు చేయడం ఇష్టమేనా? ఇష్టం లేదు కదా. దేవుడు మనల్ని గుడ్ హ్యాబిట్స్ కలిగి ఉండమని చెప్పారు. అలా ఎవరికి కూడా గుడ్ హ్యాబిట్స్ లేవంట, అందరూ బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తూ ఉన్నారంట. దేవుడు చూసినప్పుడు దేవుడికి చాలా బాధ అనిపించింది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద మనుషుల్ని చేసినందుకు చాలా బాధపడ్డాడంట. ఇంక వీళ్ళెవరిని ఉండకుండా భూమి మీద వాళ్ళని నాశనం చేసేద్దామని చెప్పి దేవుడు అనుకుంటాడు. కానీ దేవుడు చూసినప్పుడు దేవుడికి ఒక్కరు గుడ్ బాయ్ లా కనిపించారు. ఆ గుడ్ బాయ్ ఎవరు తెలుసా పిల్లలు మీకు? ఎస్, నోవా. మీకు నోవా తాత తెలుసు కదా అందరికి. ఎస్, నోవా తాత మీ అందరికి తెలుసు. నోవా ఒక్కడే దేవుడికి గుడ్ బాయ్ లా కనిపించాడంట. అప్పుడు దేవుడు నోవాతో మాట్లాడతాడు. నోవాతో ఇక్కడ నోవా ఉన్నాడు, కనిపిస్తున్నాడు కదా. ఇక్కడ దేవుడు నోవాతో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా పిల్లలు? దేవుడు నోవాతో, మిగిలిన వాళ్ళందరూ బ్యాడ్ పీపులే కాబట్టి నేను బ్యాడ్ పీపుల్ అందరినీ నేను నాశనం చేసేయాలనుకుంటున్నాను. నువ్వు ఒక్కడవే గుడ్ మ్యాన్ కాబట్టి నిన్నొక్కడనే నేను బ్రతికిస్తాను. కాబట్టి నీ కోసం ఒక ఓడని తయారు చేసుకో నువ్వు అనేసి దేవుడు చెప్తాడనమాట. దేవుడు చెప్పినప్పుడు నోవా ఏం చేస్తాడంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తాడు. ఇంకా దేవుడు నోవాకి ఏమని చెప్తాడంటే 40 days వర్షం వస్తుంది. అంతవరకు భూమి మీద అసలు వర్షం అంటే తెలియదంట. మీకు తెలుసు కదా మీ అందరికి వర్షం అంటే ఏంటో. ఇప్పుడు మనందరికి వర్షాలు వస్తున్నాయి, రోజు పడుతూ ఉన్నాయి కదా. కానీ అప్పుడు ఉన్న వాళ్ళకి వర్షం అంటే ఏంటో తెలియదంట. కానీ నోవా నమ్మాడు. దేవుడు ఏం చెప్పాడో అది నోవా నమ్మాడు అనమాట. వర్షం వస్తుంది 40 days. 40 days వర్షం వచ్చి
ఈ భూమి మీద ఉన్న అంత భూమిని మొత్తం ఫిల్ చేసేస్తుంది. అప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ ఇంకా యానిమల్స్ ఇంకా బర్డ్స్ కొన్ని మీరందరూ ఓడలోకి వెళ్ళండి, నేను ఈ యొక్క భూమిని అంతటినీ నాశనం చేసేస్తాను అనేసి దేవుడు చెప్తాడు. ఇంకా అంతేకాకుండా ఇంకేం చెప్తాడో తెలుసా పిల్లలు మీకు? నోవాకి ఇంకా ఆ ఓడని ఎలా ప్రిపేర్ చేయాలో అన్ని మెజర్మెంట్స్ ఇస్తాడనమాట నోవాకి తెలియదు కదా మరి షిప్ ఎలా చేయాలో. దాని విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఇంకా ఎంత లాంగ్ ఉండాలి, మొత్తం మెజర్మెంట్స్ నోవాకి చెప్తాడు. అప్పుడు నోవా ఏం చేస్తాడంటే దేవుడు ఏ మెజర్మెంట్స్ అయితే చెప్పాడో ఆ మెజర్మెంట్స్ తో చెప్పింది చెప్పినట్లు చేశాడు పిల్లలు. తెలుసా, నోవా దేవుని మాట విన్నాడు. దేవుని మాట వింటే దేవుడు ఏం చేశాడో తెలుసా? నోవాని నోవా కుటుంబాన్ని దేవుడు ఆ యొక్క వరద నుంచి, ఆ యొక్క ఫ్లడ్ నుంచి తప్పించాడు. భూలోకంలో అందరు చనిపోయారు కానీ నోవా ఫ్యామిలీ ఒక్క ఫ్యామిలీ మాత్రమే బ్రతికుందనమాట. చూద్దామా ఇప్పుడు? ఇది కూడా పిల్లలు మీకు కనిపిస్తుందా? ఇదేంటో ఆన్సర్. వాట్ ఈస్ దిస్? నోవా ఓడ. దీన్ని ఎవరెవరు కట్టారు? షేము, హాము, జాపెతు. నోవా కుమారులు ఎవరైతే ఉన్నారో షేము, హాము, జాపెత్ వీళ్ళు కలిసి ఈ ఓడని ప్రిపేర్ చేశారు. బాగుంది కదా ఓడ? దేవుడు ఎంత హైట్ పెట్టమన్నాడో అంత హైట్, ఎంత విడ్త్ పెట్టమన్నాడో అంత విడ్త్ పెట్టి దేవుడు చెప్పినట్లు నోవా చేశాడు. ఇంకా 7 days లో వర్షం వస్తుంది అనగా దేవుడు నోవాతో మాట్లాడతాడు. మళ్ళా ఏమని మాట్లాడతాడో తెలుసా పిల్లలు మీకు? నోవా ఇంకా 7 days లో వర్షం వస్తుంది కాబట్టి నువ్వు ఓడని ప్రిపేర్ చేసావు కదా, ఆ ఓడలోకి యానిమల్స్, నేను ఏ యానిమల్స్ ని అయితే చెప్పానో నీకు ఆ యానిమల్స్ ని, అదేవిధంగా బర్డ్స్ ని, అలా వాటన్నిటిని తీసుకునిరా. ఇంకా నీ ఫ్యామిలీ మొత్తం కూడా ఓడలోకి రండి. ఇంకా 7 days తర్వాత వర్షం వస్తుంది. 40 days వస్తుంది వర్షం, 40 days and nights వస్తుంది. కాబట్టి మీరందరూ వచ్చి ఓడలో ప్రవేశించండి, ఓడలోకి మీరందరూ ఎంటర్ అవ్వండి, మీరందరూ ఓడలో ఉండండి అని దేవుడు నోవాకి చెప్తాడు. అప్పుడు దేవుడు నోవా చెప్పినట్లు చేస్తాడు. నోవా మాట వింటాడు కదా దేవుడు. ఏది చెప్పినా సరే దేవుడు ప్రతి మాట దేవుడు నోవా చెప్పినట్లు నోవా చేశాడు. ఈ విధంగా దేవుడు చెప్పినట్లు ప్రతి జాతిలోనూ యానిమల్స్ 2 చొప్పున నోవా వాటిని కలెక్ట్ చేశాడు. అవన్నీ కూడా ఓడలోనికి ఇలా ఎంటర్ అవడానికి చూడండి రెడీగా ఉన్నాయి 1 by 1. దేవుడు చెప్పిన రీతిలో నోవా ఫ్యామిలీ కూడా ఓడలోనికి రావడానికి ఇలా సిద్ధంగా ఉన్నారు. కనిపిస్తుంది కదా పిల్లలు? అన్ని లయన్స్ 2 ఉన్నాయి, టైగర్స్ 2 ఉన్నాయి, ఎలిఫెంట్స్ 2 ఉన్నాయి. అలా 2 చొప్పున ఓడలోనికి వస్తున్నాయి అన్నమాట. పిల్లలు కనిపిస్తుంది కదా ఈ నోవా ఓడలోకి నోవా ఫ్యామిలీ వచ్చేసింది. నోవా ఫ్యామిలీతో పాటు యానిమల్స్ చూడండి అన్ని జాతుల యానిమల్స్ వచ్చినాయి పిల్లలు. దేవుడు అన్ని జాతుల్లో 2 చొప్పున నోవాని తీసుకొని రమ్మని చెప్పాడు కదా. ఆ విధంగా నోవాకి దేవుడు చెప్పినట్లే అన్ని యానిమల్స్ వచ్చేసినాయి, అన్ని బర్డ్స్ వచ్చినాయి. అన్నిటిని నోవా కలెక్ట్ చేసి ఈ విధంగా షిప్ లో పెట్టాడు. ఎప్పుడైతే వీళ్ళు షిప్ లోపల వచ్చేసారో దేవుడు ఏం చేశాడంటే బయట వాళ్ళు ఎవ్వరు లోపలికి రాకుండా ఈ షిప్ ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఈ డోర్ ని ఇలా క్లోజ్ చేసేసాడు. ఎన్ని రోజులు వర్షం వస్తుంది హన్సిల్? 40 days వస్తుంది వర్షం. 40 days డే అండ్ నైట్ వర్షం వస్తూనే ఉంటది అనమాట. ఆ విధంగా వర్షం వచ్చి భూలోకంలో ఉన్న మనుషులు, అన్ని జంతువులు, ప్రతి జీవి చనిపోతుంది, మనుషులు చనిపోతారు, అందరు చనిపోతారు. కానీ ఓన్లీ ఈ ఓడలో ఉన్న వాళ్ళు మాత్రమే బ్రతికుంటారు. చూడండి వర్షం ఎలా వస్తుందో. ఆ విధంగా వర్షం వచ్చి భూలోకంలో ఉన్న మనుషులు, జంతువులు, బ్రతికి ఉన్న ప్రతి జీవి కూడా చనిపోతుంది. ఈ నోవా ఫ్యామిలీ ఓడలో ఉన్న ప్రతిది కూడా బ్రతుకుతుంది. 40 రోజులు ఆ విధంగా వర్షం వస్తానుంటది. 40 రోజులు డే అండ్ నైట్స్ వర్షం వస్తూ ఉంటది. కానీ నోవా ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా ఓడలో ఉన్నారు. ఓడలో ఉన్న తర్వాత అలా 40 days వర్షం వచ్చింది. భూమి అంతా వర్షంతో నిండిపోయింది బాగా. కానీ 150 days వరకు భూమి మీద వాటర్ ఆ విధంగా ఉంటూనే ఉంది. ఆ 150 days తర్వాత ఈ నోవా ఓడ వెళ్లి అరారాత్ కొండ మీదకి వెళ్లి
ఆగుతుంది అనమాట. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ అరారాతు కొండ మీదకి వెళ్ళి ఆగుతుంది. అప్పుడు దేవుడు నోవా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళ షిప్పులో ఉన్నారు కదా అని చెప్పేసి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు అనమాట. అందుకోసమని ఏం చేస్తాడంటే భూమి మీదంతా చాలా వాటర్, మరి 40 days డే అండ్ నైట్స్ వర్షం వచ్చింది కదా, వర్షం వచ్చి వాటర్ అంతా ఉండిపోయింది కదా, ఆ వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా, బాగా డ్రై అయిపోయేలాగా దేవుడు చేస్తాడు అనమాట. చేసినప్పుడు అది నోవా షిప్ లో ఉన్నాడు. మరి నోవాకి ఏం తెలియదు కదా, బయట ఏం జరుగుతుందో ఏమి తెలియదు నోవాకి. అందుకని నోవా ఏం చేస్తాడంటే ఇలా నోవా ఫ్యామిలీ ఇక్కడ ఉంది కదా, అలా చూస్తాడు. బయట ఎండిందో లేదో ఏం తెలియట్లేదు, డ్రైగా ఉందో లేదో ఏం తెలియట్లేదు నోవాకి. అందుకని నోవా ఏం చేస్తాడంటే తను ఓడలో ఉన్న ఒక కాకిని బయటికి వదులుతాడు అనమాట. క్రో మీకు కనిపిస్తుంది కదా, ఈ క్రోని ఇలా బయటికి పంపిస్తాడు. ఇలా ఈ క్రో బయటికి వెళ్ళిపోతుంది అనమాట, ఇలా ఎగురుకొని బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిన క్రో ఎంతసేపటికి రాదు, అలా తిరుగుతూనే ఉంటది. కానీ భూమి మీద నోవా దగ్గరికి మళ్ళా ఏం రాదు. ఇంకా నోవా పాపం దానికోసం చూస్తాడు, ఎదురు చూస్తాడు. ఎంతసేపు ఎదురు చూసినా కాకి రాకపోయేసరికి మళ్ళా ఏం చేస్తాడంటే ఒక నల్ల పావురాన్ని నోవా బయటికి పంపిస్తాడు. ఇదిగో చూడండి పిల్లలు, నల్ల పావురం కనిపిస్తుంది కదా మీకు. ఇలా వెళ్ళి ఒకసారి నేల ఆరిపోయిందో లేదో నేల చూసి రమ్మని చెప్పేసి ఈ డౌన్ పంపిస్తాడు. కనిపిస్తుంది కదా ఈ డౌ మీకు, ఈ డౌన్ పంపిస్తాడు అనమాట. ఇలా ఈ డౌ ఇలా వెళ్తుంది. అలా వెళ్ళిపోయిన ఆ డౌ ఏం చేస్తుందంటే ఇదిగో చూడండి, ఇలా వెళ్ళిపోయిన ఈ డౌ ఏం చేస్తుందంటే ఒక గ్రీన్ కలర్ లీవ్ తీసుకొని వస్తుంది అనమాట. ఈ గ్రీన్ కలర్ లీవ్ తీసుకొని నోవా దగ్గర తీసుకొస్తుంది. అప్పుడు నోవాకి అర్థమవుతుంది, ఏమని అర్థమవుతుంది అంటే నేల భూమి అంతా డ్రై అయిపోయింది, అంటే ఇప్పుడిప్పుడే మొక్కలు వస్తున్నాయి అని చెప్పేసి నోవాకి అర్థమవుతుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత ఈ డౌని మళ్ళా ఇలా బయటికి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఇంకా ఆ డౌ మళ్ళీ వెనక్కి రాదనమాట. ఇంకా అప్పుడు దేవుడు నోవాకి చెప్తాడు, నేలంతా ఆరిపోయింది, డ్రై అయిపోయింది, భూమి అంతా డ్రై అయిపోయింది నోవాహు, ఇంకా నువ్వు నీ ఫ్యామిలీ బయటికి రావచ్చు అని దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు నోవా ఫ్యామిలీ మొత్తం అప్పుడు ఈ ఓడలో నుంచి బయటకు వస్తారన్నమాట. బయటకు వచ్చి నోవాహు ఏం చేస్తాడంటే దేవుడు మరి వాళ్ళందరినీ రక్షించాడు కదా, ఆ వర్షం నుంచి వరద నుంచి రక్షించాడు కదా, అందుకోసం అని చెప్పేసి దేవుడికి ఒక బలిని నోవాహు అర్పిస్తాడు అనమాట. అర్పించిన తర్వాత నోవాహుకి తన ఫ్యామిలీకి దేవుడు ఒక ప్రామిస్ ని ఇస్తాడు, ఇంకెప్పుడు ఈ భూమిని నేను నాశనం చేయను. ఇలా 40 days వర్షం తెప్పించి ఈ భూమి అంతా నాశనం అయిపోయింది కదా, అందరు చనిపోయారు కదా, భూమి మీద ఏమి లేకుండా నోవా ఫ్యామిలీ, ఆ ఓడలో ఉన్న యానిమల్స్, బర్డ్స్ తప్ప అందరూ చనిపోయారు, అన్ని జీవులు చనిపోయినాయి కదా. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇంకెప్పుడు నేను ఇలా చెయ్యను అని చెప్పేసి దేవుడు నోవా ఫ్యామిలీకి ఒక ప్రామిస్ ఇస్తాడు. ఆ ప్రామిస్ కి గుర్తుగా ఒకటి ఇస్తాడు. అదేంటో తెలుసా? ఇదిగోండి పిల్లలు, ఆ ప్రామిస్ గుర్తుగా ఇది ఇస్తున్నాడు అనమాట. ఏంటిది తెలుసు కదా మీకు? రెయిన్బో. మీ అందరికి ఇష్టం కదా రెయిన్బో అంటే. మీకు వర్షం వచ్చినప్పుడు ఆ స్కైలో రెయిన్బో వస్తే మనకి చాలా సంతోషం కదా. అదేంటి అంటే దేవుడు నోవా ఫ్యామిలీకి ఇచ్చిన గుర్తు. నోవా ఫ్యామిలీకే కాకుండా మనకు కూడా ఇక గుర్తుని ఇచ్చాడు అనమాట. ఇంకెప్పుడు నేను భూమిని నాశనం చేయను అని చెప్పేసి దేవుడు నోవా కుటుంబాన్ని రక్షించాడు కదా. ఆ యొక్క వర్షం నుంచి ఆ భూమిలో నాశనం అయిపోకుండా దేవుడు కాపాడాడు కదా. ఎందుకు కాపాడాడు తెలుసా పిల్లలు మీకు? నోవాహు దేవుని మాట విన్నాడు, దేవుడికి రైచియస్ మ్యాన్ గా కనిపించాడు అనమాట, నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి నోవాని బట్టి దేవుడు తన కుటుంబం మొత్తాన్ని రక్షించాడు. అలానే మనం కూడా అలా నీతిగా రైచియస్ గా అంటే మీకు తెలుసా పిల్లలు? అంటే గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అంటారు కదా. గుడ్ బాయ్ లాగా, గుడ్ గర్ల్స్ లాగా మనము దేవుడు మాట వింటూ మనం చెప్పింది, నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు. ఆ విధంగా మనం చెప్పినట్లు చేస్తే దేవుడు మనల్ని బట్టి మన కుటుంబాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. నోవా కుటుంబాన్ని ఏ విధంగా అయితే ఆ యొక్క వర్షం నుంచి రక్షించాడు, మనకు కూడా మన జీవితంలో చాలా స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి కదా. అలా వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. మీకు ఈ లెసన్ మీకు అర్థమైంది కదా పిల్లలు? బాగుంది కదా? నోవా ఓడ అండ్ రెయిన్బో. నోవా షిప్ భలే కట్టారు కదా, యానిమల్స్ భలే వెళ్ళాయి కదా. అనుకో నోవా గుడ్ బాయ్స్ లో ఉందాం. గాడ్ మాట వింటే గాడ్ మనల్ని కాపాడుతాడు. ఈ వీడియో వేరే వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ యాక్టివిటీతో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.
Stay home, stay safe. నోవ తాత ఒక్క పెద్ద